ఫలితాల ప్రకారం చూసుకుంటే కనుక ఒక్క మున్సిపాలిటీ మాత్రమే మనకి బీజేపీ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్ రాజు గారు ఉన్నారు బీజేపీ తరపు నుంచి మాట్లాడడానికి. ఎస్ రాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. రాజు గారు ఫలితాలు ఎట్లా చూస్తున్నారు, ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వస్తున్నటువంటి ఫలితాల సరళిని చూస్తే భారతీయ జనతా పార్టీ గత ఎన్నికలతో పోల్చుకుంటే చాలా మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తుంది. అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎంపీ స్థానాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మా పార్టీ సత్తా చాటి ఏ రకంగా అయితే అసెంబ్లీలను 8 స్థానాలు, తర్వాత ఎంపీ 8 స్థానాలు కైవసం చేసుకుందో, పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల సర్పంచ్ స్థానాలను గతంలో కంటే మేము చాలా మెరుగైన స్థానాలను కైవసం చేసుకున్నాము. సేమ్ అదే మాదిరిగా ఈరోజు మున్సిపాలిటీల్లో కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్ లో వస్తున్నాయి ఫలితాలు. ఇంకా రావాల్సి ఉంది, పూర్తిగా తేలలేదు కాబట్టి 100% మున్సిపాలిటీల విషయానికి వస్తే ఒక్క మున్సిపాలిటీనే కైవసం చేసుకున్నారని చెప్తున్నప్పటికీ వార్డుల పరంగా చూస్తే కనుక 2581 వార్డుల్లో 100 వార్డులను అయితే గెలుచుకుంది, కానీ మున్సిపాలిటీలను అయితే కైవసం చేసుకోలేకపోయింది. ఎస్, ఒక బ్రేకింగ్ చూసి మళ్ళీ మీతో మాట్లాడతాను రాజు గారు. ఎస్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకుంది. తిరుమలగిరి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ 10 వార్డులు గెలుచుకుంటే కాంగ్రెస్ 1 వార్డు గెలుచుకుంది. ఇంకా 3 వార్డులకు సంబంధించి ఫలితాలు అయితే రావాల్సి ఉంది. ఇక్కడ తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ కి అయితే రిజర్వ్ చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితం మనం చూస్తున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ గెలుచుకున్నట్టు తెలుస్తోంది, ఎందుకంటే మొత్తం ఇక్కడ 15 వార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ 10 వార్డులు గెలుచుకుంటే కాంగ్రెస్ 1 వార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంకా 4 వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు రావాలి, కానీ ఒకవేళ 4 ఫలితాలు వచ్చినప్పటికీ కూడా అక్కడ లీడ్ లో బీఆర్ఎస్ కొనసాగుతుంది. కాబట్టి అక్కడ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీని బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ కు రిజర్వ్ చేశారు. రైట్ రాజు గారు, మరొక బ్రేకింగ్ అంతుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. ఇక్కడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సదాశివపేట మున్సిపాలిటీలో మొత్తం మనకి 26 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 17 వార్డుల్లో, బీఆర్ఎస్ 7 వార్డుల్లో, బీజేపీ 1, ఇతరులు 1 చోట అయితే గెలిచారు. సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. మరొక మున్సిపాలిటీ అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 26 వార్డులు ఉన్నాయి. 26 వార్డుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 17 వార్డుల్ని తన ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ 7, బీజేపీ 1, ఇతరులు 1 వార్డును అయితే కైవసం చేసుకున్నారు. ఇక్కడ చైర్పర్సన్ అనేది జనరల్ మహిళకు అయితే రిజర్వ్ చేశారు. రాజు గారు, ఇట్లాగే అంటే మున్సిపాలిటీలను కైవసం చేసుకోకపోయినా మున్సిపాలిటీలో వార్డుల్లో ఫలితాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. 1 వార్డు 2 వార్డులో ఆయా మున్సిపాలిటీలను బట్టి 1 వార్డు లేదంటే రెండు వార్డుల్లోనూ బీజేపీ గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్. మొత్తంగా ఉన్నటువంటి 2581 వార్డుల్లో 100 వార్డుల్లో 100 వార్డులు అయితే బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. సాటిస్ఫాక్షనేనా? అంటే గతంలో కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి ఓకే, మా పార్టీ బలం పుంజుకుంది అంటున్నారా, లేదంటే మేము అనుకున్నంత స్థాయి ఫలితాలు కాదు, వెయిట్ చేద్దాము అనే ఒక ధోరణ? అంటే పూర్తి స్థాయి ఇంకా వెలువడలేదు, వస్తున్నాయి ఫలితాలు. అయితే కొన్ని జిల్లాలలో మాత్రం ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాలేదనేది వాస్తవం. కానీ అన్ని జిల్లాలలో, అన్ని మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఖాతా తెరిచిందనేది మాత్రం వాస్తవం. ఇది అంటే గతంలో ఎన్నడూ కూడా మాకు అక్కడ మున్సిపాలిటీల్లో స్థానాలు ఒక్కటి కూడా లేని చోట్ల కూడా మనం ఈసారి మున్సిపాలిటీలలో అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఖాతా తెరిచింది. ఒకటి మేడం, ఈ రోజు ఈ సందర్భంగా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే మొన్న జరిగినటువంటి 7 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు పూర్తిగా కూడా రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యయుతంగా జరిగినాయా లేదా అనేది ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది మేడం. ఎందుకంటే నేను కూడా మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసిన చోటల్లో ఎట్లెట్లా ఓటింగ్ రేపు ఉంటే ఈ రోజు ఏమేం జరిగింది, ఏం కథ, ఎవరు డబ్బులు వంచిరు, ఎవరు మద్యాన్ని వంచిరు, ఇవన్నీ కూడా ఈ రోజు ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలి పెట్టులాగా ఈ రోజు జరుగుతున్నటువంటి సమస్య. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ డబ్బులను మద్యాన్ని నమ్ముకొని గెలవాలని చూసింది, మరో పక్క బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లనే బహుమతులను ఇచ్చి లేకపోతే బీర్లు బిర్యానీలను ఇచ్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనేటువంటి ప్రయత్నం చేసినాయి. నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా
ఆధారాలు కూడా ఉన్నాయి మేడం. ఈ రోజు ఎందుకనంటే నేను చెప్తా, ఈరోజు ఫలానా మున్సిపాలిటీలో ఇట్లా జరిగింది అని చెప్తే అక్కడ పోయి మీరు ప్రజల్ని కూడా అడగొచ్చు. నేను చెప్పేది కాదు. నిన్నటికి నిన్న మనకు చాలా చోట్ల ఎవరైతే ఈ ఎన్నికల్లో ఓటేయాలని చెప్పేసి గిఫ్టులు, రైస్ కుక్కర్లు, శారీలు, తర్వాత సో బీజేపీ రైస్ అక్కడ ఇటువంటి బ్యాగులు ప్రలోభాలకి పాల్పడలేదు అంటారు. 100% ఎక్కడన్నా మీరు చూపియండి మేడం. భారతీయ జనతా పార్టీ పలానా చోట్ల ఓట్లకు ప్రలోభ పెట్టింది అని అంటే ఉమ్, 100% మీరు దేనికంటే దానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. మేము ఉమ్, ఎన్నడూ కూడా చెప్పిందే చేస్తాం కాబట్టి, అభివృద్ధిని నమ్ముకొని చేస్తాం కాబట్టి, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ప్రలోభాల పర్వాలకు తావు లేకుండా భారతీయ జనతా పార్టీ ఉంటది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలంటే ఉమ్. కేవలం డబ్బులు మద్యంగా మార్చినటువంటి ఈ 2 పార్టీలు ఈ రోజు ఒక సాధారణ కార్యకర్తలు గాని, లేకపోతే ప్రజాస్వామ్యంలో రాజకీయ